మా ఆఫీస్లో మెయిన్ హాల్లో పైన సెమినార్ గురించి హాల్ పెడితే అందులో 160 పిరమిడ్స్ 2 ఫీట్ బై 2 ఫీట్ పెట్టి, తర్వాత గురువులు కూర్చునే రూమ్లో కూడా సీలింగ్లో పిరమిడ్స్ పెట్టి, ఆ సందర్భంలో పత్రిజీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఉన్నా కూడా నేను మాట్లాడటం ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా మాట్లాడించారు. అదొకసారి. తర్వాత ఇంకొక పిరమిడ్ ఓపెన్ చేస్తుంటే మల్కాజ్గిరిలో, అక్కడ కూడా నన్ను ఆడియన్స్లో ఉంచి మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి భగవద్గీత ఏం చెప్తారు మీరు అందరు వినాలి అని. అట్లా తర్వాత 2 సార్లు వేరే ఫంక్షన్స్లో కలిసినప్పుడు ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని 2 టైమ్స్ కలిసినప్పుడు 2 టైమ్స్ ఇదే మాట చెప్పారనమాట. సో ఆయన చక్కగా అర్థం చేసుకున్నారు ఇది. అది కాకపోతే నేను ఎక్కువసేపు ఆయనతో స్పెండ్ చేయలేదు. అందుకనే నేను నార్మల్గా ఎక్కడ వీలైతే అక్కడ క్లాసులకి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. గత 1 మంత్లోనే 1.5 మంత్లోనే 25 గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఈ భగవద్గీత సారాన్ని అందించడం జరిగింది. ఏంటి వెళ్ళిపోయావా? ఓకే, ఏదో మధ్యలో ఇరికిచ్చాడు ఇట్లా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా అన్ని శ్లోకాలు మీకు వచ్చినాయే. కాకపోతే ఇప్పుడు నాకు ఇంటరాక్టివ్గా మాట్లాడటం బాగా అలవాటు. ఎవరన్నా బాగా భగవద్గీత మీద ఆసక్తి, కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు ఎవరన్నా వాళ్ళ కుర్చీలు తీసుకొని ఇక్కడ నా పక్కన అటు ఇటు కూర్చుంటే అందరూ సమాధానం చెప్తారు. దాంతోపాటు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సమాధానం చెబితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే అసలు ఉపనిషత్తు అంటేనే గురువు దగ్గరగా ఉండి ప్రశ్నించి తెలుసుకోవడే ఇది. కానీ గురువు ఎక్కడో ఉండి శిష్యులు ఎక్కడో ఉండే విధంగా స్వీకరించే దాన్ని ఉపనిషత్తులు అని అందరూ అనుకుంటాను గురువు గారితో. అయితే ఇంత దూరంగా ఉన్నప్పుడు, కాకపోతే మీరు ఫిజికల్గా ఎంత దూరంలో ఉన్నా మీరు 100% నాతో ఉంటే నేను మీకు ఈ భగవద్గీతలో కొంతన్నా ఉపయోగపడేటట్టు ఈ టైంలో ఈవెన్ 5 నిమిషాల్లో కంప్లీట్ సారం చెప్పమన్నా చెప్పేస్తా టైం లేనప్పుడు. కానీ ఇప్పుడు మీ లైఫ్ అంతా ఈ కాసేపుట్లో కొంత టైం ఇచ్చారు, 1 అవర్ అన్నారు. ఈ 1 అవర్ వీలైతే మీ అందరికీ LLB డిగ్రీ ఇచ్చి పంపిద్దామని. LLB డిగ్రీ. నార్మల్గా డిగ్రీ కావాలి, డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ ఎన్నో సంవత్సరాలు చదివితే కానీ LLB డిగ్రీ రాదు. LLB డిగ్రీ వస్తేనేమో ప్లేడర్ అంటే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ వచ్చిన వెంటనే డబ్బులు రావు. సీనియర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయాలా, రావటానికి పోవటానికి కూడా ఛార్జీలు కూడా ఉండదు. కానీ ఈ LLB, మీరు ఇప్పుడు పొందబోయే LLB అలాంటిది కాదు. LLB అంటే లైఫ్ లాంగ్ బెనిఫిట్. లైఫ్ లాంగ్ బెనిఫిట్ అదే మీకు భగవద్గీత అందించేది. భగవద్గీత అందించేదే లైఫ్ లాంగ్ బెనిఫిట్. అసలు ఒక్కటి భగవద్గీత అంటే ముందు అర్థం చెబుదామనుకున్నా, కొన్ని గుర్తుపెట్టుకోవాలా. ఒకటి నేను చెప్పిన తర్వాత 2-3 సార్లు గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీరు నలుగురు మళ్ళీ వేరే వాళ్ళకి చెబితేనే అది గుర్తుంటుంది. ఇక్కడ వదిలేస్తే గుర్తుండదు. భగవత్ అంటే సంపూర్ణ శక్తి అని అర్థం. భగవత్ అంటే సంపూర్ణ శక్తి అనేది అర్థం. ఇది మనందరం కోరుకునేదే, ప్రతి వాళ్ళు కోరుకునేదే. సంపూర్ణమైన శక్తినే కోరుకున్నాం, కానీ ఏ ఒక్కళ్ళు కూడా పరిమితమైన శక్తిని కోరుకోవటం లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కోరుకునే సంపూర్ణమైన శక్తి, దాని భగవత్ అంటే అర్థమే సంపూర్ణ శక్తి అని. గీత అంటే దానికి మార్గము, సూచన అని. సో భగవద్గీత అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకున్న సంపూర్ణమైన శక్తికి మార్గము, సూచన అని. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది విన్న తర్వాత వేరే సందేహాలు కూడా రావు. ఇది అసలు అర్థం. మరి భగవాన్ అంటే సంపూర్ణ శక్తి కలవాడు అని అర్థం. భగవాన్ అంటే సంపూర్ణ శక్తి కలవాడు అని అర్థం. సంపూర్ణ శక్తి అంటే ఏమి కొండలను ఎత్తగలగటం సంపూర్ణమైన శక్తి కాదు.
ఎందుకంటే మహాత్ములు అందరూ కూడా మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. గాంధీ గారు కానీ ఇంకోళ్ళు కానీ అందరూ కూడా, పత్రిజీ గారు కూడా ఎంత శ్రమ పడ్డారో ఇక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కళ్ళున్న ఇద్దరున్న ఎక్కడెక్కడ ఎన్నో శ్రమ చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. మహాత్ములందరూ మనకన్నా ఎక్కువ శ్రమలు పడ్డవాళ్లే. కానీ వాళ్ళు ఏమి జరిగినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఆఖరికి వాళ్ళని జైల్లో పెట్టినా భయపడుతూ లేరు, బాధపడుతూ లేరు ఏ ఒక్కళ్ళు కూడా. అలాంటి వరస్ట్ సిచ్యుయేషన్స్లో కూడా ప్రశాంతంగా కూల్గా క్వైట్గా ఉండి ఇప్పుడు ఏం చేయాలి నలుగురు కోసం అని, వాళ్ళు విపరీతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నలుగురు కోసం ఏం చేయాలని కూల్గా ప్రశాంతంగా ఉండి ఉన్నారు తప్ప భయపడుతూ బాధపడుతూ. అంటే ఏ జ్ఞానం ఉంటే నీకు కోరుకోని నష్టాన్ని కలిగించే, మన ఇష్టపడని కోరుకొని నష్టాన్ని కలిగించే భయం బాధని లేకుండా ఉంచుకోగలమో ఆ జ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానము. సో భగవాన్ అంటే భయం లేని, బాధ లేని, వెలితి లేని, తక్కువనే భావం లేని స్థితిని, నిండుదనాన్ని, తృప్తిని అనుభవిస్తూ తృప్తితో లోకహితం కోసం పనిచేయటమే నిజమైన. దానికి కావాల్సింది భయపడటం ఏ ఒక్కళ్ళు కోరుకోరు, భయపడటం వల్ల నష్టమే. బాధను ఏ ఒక్కళ్ళు కోరుకోరు, బాధ వల్ల ఇంకా నష్టమే జరుగుతూ ఉంటుంది. మరి కోరుకొని నష్టాన్ని కలిగించే భయాన్ని, బాధని ఎవరు కలిగించారంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి నా వికంపితుం అర్హసి. అంటే భగవంతుడు వేరే ఉన్నాడు అని కాసేపు మనం అనుకుంటే ఆయన మనకు చెప్పిన సందేశం. నేను వేరే ఉన్నాడని చూడటంలా ముందు. భగవాన్ అంటే సంపూర్ణ జ్ఞానం గలవాడు కదా, ఆ జ్ఞానం మీలో ఉంటే మీరే భగవంతుడు. అందుకని ఉంటే అనుకోండి అన్న. భగవంతుడు బయట ఉన్నాడంటే మనకు సందేశం ఇచ్చాడంటే ఏమి చెప్పాడంటే, నువ్వు ఏదన్నా బాధపడుతున్నావు అనుకో, ఎందుకు బాధపడవు అంటే 100 కారణాలు చెప్తారు, 1000 కారణాలు చెప్తారు, నువ్వు 1,00,000 కారణాలు చెప్పు, అయినా కూడా నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు అన్నాడు. అంటే మరి ఎవరు కలిగిస్తున్నారు? మనకేమన్నా లాభమా? నష్టమే కదా, మనం కలిగించుకోము. మరి భగవంతుడే కలిగిస్తున్నాడా? ఆయనకు ఆ హక్కే లేదన్నప్పుడు ఆయన ఎందుకు కలిగిస్తాడు? మరి ఎవరు కలిగిస్తున్నారంటే ఆత్మ ఏవహి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మన. కేవలము నిశ్చయముగా నీ మనసు మాత్రమే నీ శత్రువు, నీ మనసు మాత్రమే నీ మిత్రుడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని నువ్వు నన్ను తెలుసుకుంటే నీకు భయాలు బాధలు ఉండవు. నన్ను తెలుసుకుంటే నిన్ను తెలుసుకున్నట్టే, నిన్ను నువ్వు తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టే అన్నాడు ఆయన. అంటాం నిన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టే, నన్ను తెలుసుకుంటే నిన్ను తెలుసుకున్నట్టే. ఎందుకంటే నేను అందరిలో సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, 0 డిస్టెన్స్లో ఉన్నాను, అందరికీ 0 డిస్టెన్స్లో ఉన్నాను. కనుక్కుంటే 0 డిస్టెన్సు, లేక తెలియకుండా అజ్ఞానంతో బయట వెతికితే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దొరకనంత దూరంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. 0 డిస్టెన్స్లో ఎవరు? భగవాన్. భగవాన్ అంటే ఏంటి? సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానం ఎక్కడుందంటే లోపల నుంచి ఉంది. మరి ఆ శక్తిని, ఇది సంపూర్ణ శక్తిని పొందేటట్టుగా భగవద్గీత ఏమి మనకు అందించిందో చూద్దాం. కొన్ని పదాలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయని చెప్తున్నాను. భగవద్గీతలో ఆత్మ అనే పదం రకరకాలుగా వాడటం జరిగింది. కానీ ఎప్పుడు ఏ రకంగా వాడాలో మనం స్పష్టం చేసుకోవాలి. ఉదాహరణకి బంధురాత్మ ఉద్ధరేత్ ఆత్మనా ఉద్ధరేత్, ఇంకా స్పష్టంగా ఉంటానని చెప్తున్నా. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఏవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపుర్ ఆత్మన. బంధురాత్మ ఆత్మనస్తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మనాజతః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్. 2 శ్లోకాలు పక్కపక్క శ్లోకాలు, రెండిట్లో 13 సార్లు ఆత్మ అనే పదం వాడటం జరిగింది. ఇందులో అందరూ ఉద్ధరేదాత్మన ఆత్మానం అని అంటారు. ఆ ఒక్క పదానికి అర్థం తెలిస్తే ఇంకా ఇంకో భగవద్గీత అవసరం లేదు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఆత్మన అంటే నీ మనసు, అంటే బుద్ధిలో, కరెక్ట్గా చెప్పాలంటే బుద్ధిలో. ఆత్మానం, ఆత్మానం అంటే మార్పు లేని పరమాత్మని, నీలోనే ఉన్న పరమాత్మని. ఆత్మన అంటే నీ మనసులో. ఉద్ధరేత్ ఎక్కువగా ధరించు, నిలుపుకో, గుర్తించు. ఇది నీలోనే ఉన్న పరమాత్మన్నా, సత్యమన్నా, పరబ్రహ్మన్నా, భగవంతుడన్నా ఒకటే. సృష్టి మొత్తం వ్యాపించడమే కాకుండా అందరిలోనూ సమానంగా 0 డిస్టెన్స్లో ఉన్న మార్పు లేని సత్యమే పరమాత్మ. సో సత్యాన్ని గుర్తిస్తే పరమాత్మని, భగవంతుడిని, పరబ్రహ్మని గుర్తించినట్టే.
మరి ఆ సత్యం ఎక్కడుంది అంటే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది మనలో జీరో డిస్టెన్స్లో ఉంది. ఆ సత్యానికి పేరే భగవంతుడు, దానికి ఇంకో పేరు పరమాత్మ, దానికి ఇంకో పేరు పరబ్రహ్మ, ఇంకా రకరకాల పేర్లు ఉండవచ్చు. కానీ సత్యం మరి మనలో ఉన్న ఆ భగవంతుణ్ణి అంటే ఆ సత్యాన్ని మనం గుర్తించకపోతే ఎంత దూరం వెళ్ళినా కూడా మనం జీవితం అంతా ఈ శరీరాలు ఈ ప్రపంచంలోని 800 కోట్ల మంది మీకు సహాయం చేసినా, 800 కోట్ల మంది సహాయం చేసినా, మీ ఎంత ఆరోగ్యాన్ని పెంచుకున్నా, ఎంత బలాన్ని పెంచుకున్నా, ఎంత చదువులు పెంచుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఈ శరీరాన్ని సకల దేవతలు సహాయం చేసినా ఈ శరీరాలు ఉండేవి కాదు. ఇది అందరికీ తెలిసిందే కదా. ఎందుకు తెలుస్తుందో తెలుసా మీ అందరికీ? ఇది భగవంతుడు మనలోనే ఉన్నాడు, సత్యం మనలోనే ఉంది. ఆ సత్యమే అన్నిటికీ మూలం. భగవంతుడు జీరో డిస్టెన్స్లో ఉన్నాడు. మీరు ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీలోని సత్యం మీకు తెలుస్తుంది. అందుకనే కేవలం మీ తెలివితో, మీ అనుభవంతో ఏదైనా సరే మీరు ఇప్పుడు ఆలోచిస్తే తెలివి పెరుగుతుంది. ఏదైనా ప్రశ్న నేను అడిగినప్పుడు ఏమై ఉంటుందని ఆలోచించిన తర్వాత విన్నవాళ్ళకి గుర్తుంటుంది. అంటే జ్ఞాపక శక్తి కూడా ఆలోచించడం పెరుగుద్ది, సందేహాలు కూడా పోతాయి ఆలోచించి తెలుసుకుంటే. గుడ్డిగా స్వామీజీ ఒక రకంగా చెప్పి ఉండొచ్చు, నేను ఒక రకంగా చెప్పి ఉండొచ్చు, కొంచెట్లు తేడాలాగా అనిపిస్తే మళ్ళీ కన్ఫ్యూజనే పెరుగుద్ది, సందేహాలు పెరుగుతాయి. సంశయాత్మ వినశ్చేతని 4వ అధ్యాయం 40వ శ్లోకంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి మీ తెలివితో, మీ అనుభవంతో మీరు ఆలోచించి తెలుసుకుంటే అసలు భగవాన్ చెప్పాడని అన్నా కూడా, కాసేపు భగవంతుడు బయట ఉన్నాడు అన్నా కూడా 18 అధ్యాయాలు అంతా అయిన తర్వాత నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అన్నా కనుక చెప్పేటట్టయితే 18వ అధ్యాయం 18th చాప్టర్ లాస్ట్లో 63వ శ్లోకం ఏం చెప్పారు? ఇతితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమయ, రహస్యాలన్నిటికన్నా కూడా రహస్యమైన జ్ఞానాన్ని నా చేత నీకు చెప్పబడింది, కాబట్టి నువ్వు ఆచరించాల. మళ్ళా విమృశ్యేతత్ అశేషేణ, దీన్ని నువ్వు తెలివితో, నీ అనుభవంతో, ప్రతి వాళ్ళకి తెలివి ఉంది, ప్రతి వాళ్ళకి అనుభవం ఉంది, నీ తెలివితో, నీ అనుభవంతో విమృశ్య అని ఆలోచించి విశ్లేషించి యథా ఇచ్చేసి తథా కురు, తర్వాత నీకేమనిపిస్తే అలా చెయ్యి అన్నాడు. కానీ నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయమనలేదు. అంటే మనకి ఆల్రెడీ ఈ తెలివి అనుభవాలు అనేక రకాల విషయాల్లో మనకు తెలివి ఉంది, వాడితే తెలివి పెరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడల్లా అనుభవం పెరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు ఇట్టెందుకైందంటే బాధ పెరుగుతుంది, ఏమవుతానంటే భయం పెరుగుతుంది, ఏం చేయాలంటే తెలివి పెరుగుతుంది, తెలివితో నీకు సమాధానం తెలియపోతే ఎవరిని అడిగితే సమాధానం దొరుకుద్దో అదన్నా ఆలోచన మనకు వస్తుంది. ఏం చేయాలన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఆ పనిని చక్కగా 100కి 100 పాళ్ళు మనసు పెట్టి చేస్తే తక్కువ టైంలో ఆ సమస్య పోతుంది. ఏ సమస్య కూడా ఎప్పుడు ఉండదు, గంట ఉంటుంది, రోజులు ఉంటుంది, నెల ఉంటుంది, కానీ ఏ సమస్య 10 మినిట్లకు ఉండదు. ఇట్టెందుకైందంటే బాధ పెరుగుద్ది, ఏమవుతుందంటే భయం పెరుగుద్ది, ఏం చేయాలంటే తెలివి పెరుగుద్ది. తెలివితో ఏం చేయాలో చేస్తే తక్కువ టైంలో సమస్య పోతుంది. కానీ ఏమవుతుందని ఆలోచించినప్పుడు మీకు వచ్చిన తెలివి కానీ, ఆ పనిని చేస్తున్నప్పుడు నీకు వచ్చిన అనుభవం కానీ పోవట్లేదు. సో అవి సమస్యలు పోతుంటే తెలివి పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది. సమస్యలు వచ్చిపోతుంటే తెలివి అనుభవం పెరుగుతుంటే రోజుకి ఎదుగుతూ అది తర్వాత వచ్చే సమస్యలన్నీ చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి. సో ప్రతి సమస్య మనకి ఓకే వాట్ నెక్స్ట్, ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించేవాడికి, ఎందుకంటే ఈ ఆలోచించే శక్తి ఈ తెలివి మనలోనే ఉంది. ఎందుకంటే భగవంతుడు జీరో డిస్టెన్స్లోనే ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే అని ఆలోచించేవాడికి 100,000,000 సమస్యలు వచ్చినా అనంతకోటి ఉపాయాలు రావటం వల్ల అతను సమస్యలు వచ్చిపోతుంటే ఎదుగుతూ హీరోలాగా తయారవుతాడు. జీవితం మొత్తం ఆటలాగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది కూడా, నేను ఏదైనా ప్రశ్న వేసినా ఆలోచించండి, ఏదైనా ఉంటే మీ తెలివితో, మీ అనుభవంతో గుర్తించండి. కానీ సందేహాలు ఉంటే చివరిలో మళ్ళీ అడగొచ్చు, అవునా? అయితే బిగినింగ్లోనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ అని చదివాను కదా. ఒక ప్రశ్న నంబర్ 1, బ్రహ్మకి పరబ్రహ్మకి అనే వచ్చింది కదా 2 పదాలు. ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? ఒకటి నంబర్ 1 క్వశ్చన్ అట్లా పెట్టండి. తర్వాత భగవద్గీతలో
భగవద్గీత ఎవరి సందేశం చెప్పండి ఎవరన్నా? భగవద్గీత ఎవరి సందేశం? భగవాన్ ఉవాచ కృష్ణ ఉవాచ అని ఎక్కడా లేదు. నేను మిమ్మల్ని కాదు, నిత్యము గీతా పారాయణం చేసేవాళ్ళు, అంటే కొంతమంది ఇటు కూర్చొని శ్లోకాలు చదువుతూ వారానికి ఒకసారి కొంతమంది, నెలకు ఒకసారి కొంతమంది, లేకపోతే కొంతమంది డైలీ కూడా చదివే అలాంటి వాళ్ళని కూడా నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇది. ఇది భగవద్గీత. నేను అడుగుతుంది భారతం గురించి అడగటల్లా, భగవద్గీత ఎవరి సందేశము అంటే, నేను నా దగ్గర మా ఇంట్లోనే దాదాపు 50 రకాల భగవద్గీతలు ఉన్నాయి. పత్రిజీ రాయించింది కూడా ఉంది, పత్రిజీ పేరుతో భగవద్గీత చక్కగా ఉంది. ఏ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు పలికెను చెప్పెను అనే మాట లేదు, కృష్ణ భగవాను పలికెను చెప్పెను అనే మాట కూడా లేదు. కేవలం శ్రీ భగవాన్ ఉవాచ అని మాత్రమే ఉన్నది. మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు ఎక్కడుంది? మన సినిమాలు చూస్తే సినిమాల్లో ఉంటుంది. సినిమాలు చూసిన వాళ్ళు ఏమని చెప్పాలి? ఎవరి సందేశం అంటే ఎన్టీఆర్ సందేశం అని చెప్తారు చాలామంది. అవునా? ఎన్టీఆర్ కృష్ణుడిగా అంత బాగా ఇదవటం, కొంతమంది ఎన్టీఆరే కృష్ణుడని దేవుడని అంత నమ్మే విధంగా ఎందుకు జరిగిందంటే, నాకు తెలిసిన కాస్త చెప్తాను. తన్ను తాను మర్చిపోయి ఆ పాత్రలో లీనమైపోయి చేశాడు కాబట్టి అక్కడ ఎన్టీఆర్ లేడు. బిచ్చగాడు అంటే రిక్షా దొక్కేవాడి కూడా చేశాడు ఎన్టీఆర్. అవునా? భీష్ముడిగా చేశాడు, రావణాసురుడిగా చేశాడు. తను తాను మర్చిపోయినప్పుడే కృష్ణుడిగా. అలానే కృష్ణుడు నోటి నుంచి ఈ భగవద్గీత వచ్చినప్పటికీ కృష్ణుడు తన్ను తాను వదిలేసి జీరో చేసుకొని భగవంతుడిగా మాట్లాడటం జరిగింది. అందుకని ఎక్కడ కూడా కృష్ణుడి వర్ణన భగవద్గీతలో ఉండదు. భగవద్గీత లోపల 574 శ్లోకాలు ఉంటాయి. ఇది కృష్ణుడు భగవాన్ పలికిన మాటలు. ఎక్కడ కూడా నేను అసలు ఏమని చెప్తాడు? నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, కాబట్టి నాశనం లేదు, నేను వ్యక్తం కాను, పంచేంద్రియాలకు దేనికి వ్యక్తం కాను. మూఢులు, బుద్ధి లేని వాళ్ళు నేను పుట్టి మార్పు చెంది వ్యక్తమయ్యే పోయేవాడిని అనుకుంటున్నారు. ఏమన్నాడు? బుద్ధి లేని వాళ్ళు మూఢులు అని 7వ అధ్యాయం 24-25 శ్లోకంలో. మరి ఇంకేం చెప్పాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరిలో నేను మూలంలో ఉన్నాను అన్నాడు. అందరిలో నేను మూలంలో ఉన్నాను అన్నాడు. అందరిలో మూలంలో సర్వస్య చా అహం హృది సన్నివిష్ట. మరి ఎక్కువ తక్కువగా ఉన్నారా? స్వామీజీలో ఎక్కువగా, నాకేమో తక్కువగా, ఇంకొకళ్ళు ఎక్కువగా ఉన్నారా అంటే అట్లనలా. 13వ అధ్యాయం 28వ శ్లోకంలో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, గొప్పగా శాసించే ఆ భగవంతుడు అందరిలో సమానంగా తిష్టేసుకొని ఉన్నాడు. సమానంగా ఎట్లా? వినశ్యస్తు అవినశ్యంతం, మారి నాశనమయ్యే శరీరంలో మార్పు లేకుండా, నాశనం లేకుండా అందరిలో సమానంగా ఉన్నాడు. మరి ఇప్పుడు చూడండి, భగవంతుడు సత్యమా? భగవంతుడు సత్యమా? భగవంతుడు సత్యమైనప్పుడు అందరిలో నేను సమానంగా ఉన్నాను, మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనమయ్యే శరీరంలో నాశనం కాకుండా, ఏది పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా ఉన్నాను అన్నాడు. కానీ నేను అసలు తెలియట్లేదనలా. మళ్ళీ ఇంకోటి ఉంది, సుఖం. ఇది భగవంతుడినే పట్టుకుంటే, నేను భగవంతుడిని అనుకోండి, భగవంతుడికి బాధలు భయాలు ఉంటాయా? ఆనందో బ్రహ్మ అన్నారు కదా. మరి ఇక్కడ కూడా ఒక మాట ఏనండి, మన వాళ్ళు ఒకే పదాన్ని రకరకాలు వాడతారని చెప్పాను. ఇందాక ఆత్మ అని చెప్పాను. ఒకే మాటని 13 సార్లు 2 శ్లోకాల్లో 13 సార్లు 2 శ్లోకాలు వాడినప్పుడు ఒకసారి మనస్సు గుర్తించాలి, ఒకసారి బుద్ధి అని గుర్తించాలి, ఒకసారి పరమాత్మ అంటే నేను అనే సత్యం అనేది గుర్తించాలి. ఈ 3 పదాల్లో రిపీట్ అవుతుంటే. అలానే ఇక్కడ ఆనందో బ్రహ్మ అన్నాను కదా, ఇప్పుడు అన్నానా? బ్రహ్మ అంటే ఆనందో బ్రహ్మ అంటే ఆనందమే పరబ్రహ్మని గుర్తించాలి. కానీ ఆనందో బ్రహ్మ ఇది ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పండి? ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇవన్నీ పరబ్రహ్మ అనాల్సిన మాటలే. కానీ మామూలు ఇది సృష్టించే బ్రహ్మ మాత్రం కాదు. అది అర్థం చేసుకోవాలి. అది దాన్ని మనం తప్పులు పట్టుకోవడానికి లేదు. ఆ మాత్రమన్న గురువుల ద్వారా వింటారు కదా వీళ్ళు అని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఛందస్సు అవి కుదుర్తానికి అట్లా చెప్పి ఉంటారు. మరి బ్రహ్మకి పరబ్రహ్మకి, అవునా? బ్రహ్మేమో సృష్టించాలంటే మళ్ళీ ఆయన సొంతంగా చేయగలడా? సరస్వతి ఉండాలి. సరస్వతి లేకపోతే కొత్తగా కనిపెట్టలేడు.
జ్ఞానం అంతా ఆమె దగ్గర ఉంది. విష్ణుమూర్తి అన్నీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి లక్ష్మి కావాలి, అన్నీ మెయింటైన్ డబ్బు కావాలి కదా ఆమె. మరి మహేశ్వరుడు చూడండి, అలవాటు చేసుకుంటాం, సిగరెట్ బీడి ఈ అలవాటు చేసుకోవటం తేలిక, అంటే కొత్త ఈ అలవాట్లు చేసుకోవటం తేలిక, తొలగించుకోవాలంటే చాలా కష్టం. అంటే మరి పనికిరాని అలవాటుల్ని మనలోంచి తొలగించేది వాడు మహేశ్వరుడు, అవునా? మరి ఆ బుద్ధికి స్థిరమైన బుద్ధి ఉండాలా, పైపైన బుద్ధి ఉంటుందా? స్థిరమైన బుద్ధి ఉంటే కానీ అది కుదరదు. కాబట్టి బలం కావాలి. అక్కడ బలాన్ని గుర్తు ఎవరు? దుర్గాదేవి, పార్వతి, అవునా? ఆయనకి అంటే ఈ ముగ్గురు మగవాళ్ళు ఏం చేయట్లా, ఆ ముగ్గురు ఆడవాళ్ళ శక్తితోనే ఎంత చేస్తున్నారు. వాళ్ళకి సంసారాలు వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. మరి బ్రహ్మ దగ్గరికి పట్టుకోవాలంటే బ్రహ్మలోకంలోకి వెళ్ళాలి, విష్ణువుని పట్టుకోవాలంటే వైకుంఠానికి వెళ్ళాలి, మహేశ్వరుని అంటే పట్టుకోవాలంటే కైలాసం వెళ్ళాలి. కానీ పరబ్రహ్మ, గురు బ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మకి ఏమైనా భార్యలు ఉన్నారా? సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? ఆయనకి ఏమైనా బాధ్యత ఉందా? ఆయనకి ఏమైనా పరిమితి ఉందా? పరబ్రహ్మన్నా, పరమాత్మన్నా, భగవంతుడన్నా, సత్యమన్నా ఒకటే. మరి నిజంగా అలాంటి భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా, ఏదో ఒక మూలలో ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా, ఏదో మూలలో ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడు. మార్పు లేదంటే నాశనం లేని సత్యమే కదా. మత్త పరతరం నా అన్యకించిదస్తి ధనంజయ అన్నాడు. నాకన్నా గొప్పది నేను లేని చోటు ఈ సృష్టిలో ఎక్కడా లేదు. మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, నా చేత ఈ సృష్టి మొత్తం నింపబడింది. ఎట్లా? ఈ పంచేంద్రియాలకి వ్యక్తం కాకుండా నింపబడింది. జీరో డిస్టెన్స్లో ఉంది కనుక్కుంటే. మరి ఆ సత్యాన్ని కనుక్కుందామా? సత్యమన్నా, పరమాత్మన్నా, భగవంతుడన్నా, పరబ్రహ్మన్న ఒకటే. ఇప్పుడు ఏ పేరు వాడదామో మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకా ముస్లిమ్స్ అదే సత్యాన్ని అల్లా అంటారు, క్రిస్టియన్స్ అదే సత్యాన్ని యెహోవా అంటారు. కానీ ఈ ఒకే సత్యానికి మార్పు లేకుండా సృష్టి మొత్తం వ్యాపించి అన్నింటినీ, ఏది సూర్యుడిలో, చంద్రుడిలో, నక్షత్రాల్లో, గ్రహాల్లో, గెలాక్సీలో అంతటిని తనలో పెట్టుకున్న ఆ సత్యం, దానికి పరిమితి లేదు. సృష్టి మొత్తం వ్యాపిందంటే పరిమితి లేదు, మార్పు లేదు, నాశనం లేదు, పంచేంద్రియాలు దొరకదు. మరి ఎట్టకన్నా బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధికి తెలుస్తుంది, వివేకమైన బుద్ధికి తెలుస్తుంది, మామూలు బుద్ధికి తెలియదు, ఇంద్రియాలకు తెలియదు. కానీ అది ఎలాంటిది? ఆది అంతము లేని సుఖం. నిజంగా చెప్పండి, స్వామీజీ పక్కన ఉంటే బలం పెరుగుతుంది కదా, ఇక్కడ బలం పెరుగుతుంది కదా, మీరు మాట్లాడొద్దు. అలానే భగవంతుడి పక్కన కూర్చున్నాం అనుకోండి, ఇంకెంత ఆనందం. భగవంతుడే అయ్యాననుకోండి, అప్పుడు ఆనందం తప్ప ఆది అంతము లేని ఆనందం. కరెక్టేనా? బయట క్షణికంగా వచ్చిపోయే ఆనందాలు అనేకం, క్షణికంగా వచ్చి పోయే ఆనందాలు అనేకం. అవి ఆనందాన్ని పొందే ముందు కష్టపడాలి. ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడిచ్చారు మీరు? మరి కాసేపు ఆనందం, మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి, కష్టం. కానీ ఆది అంతము రెండు లేని ఆనందం ఏదైతే ఉందో అదే ఆనందో పరబ్రహ్మ, ఆనందమే పరబ్రహ్మ. అది ఎట్లా దొరుకుతుందంటే, ఇది బుద్ధిగ్రాహ్యం, వివేకమైన బుద్ధికి తెలుస్తుంది కానీ అతీంద్రియం, ఇంద్రియాలకు తెలిసేది కాదు. కానీ ఎట్లా తెలుస్తుందంటే ఏమన్నారో తెలుసా? 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ప్రత్యక్షావగమం నీకు ప్రత్యక్షంగా తెలియబడుతున్నది. ప్రత్యక్షంగా ఏదైతే జీరో డిస్టెన్స్లో ఉండి మార్పు లేకుండా సత్యం నీకు ఆధారంగా ఉన్నదో, భగవంతుడు అనండి, ఏ పేరు అనండి, అది నీకు జీరో డిస్టెన్స్లో ఉండి ప్రత్యక్షంగా తెలియబడుతున్నది. మరి ఇప్పుడు భగవంతుడిని ప్రత్యక్ష దర్శనం చేసుకోవటానికే మనం ఇక్కడ కూర్చున్నాం. ప్రత్యక్ష దర్శనం చేసుకోవటానికే అసలు ఈరోజు చెప్పేది ఏం కాదు. మీరు అందరూ నాకన్నా బాగా అడ్వాన్స్లో ఉన్నారు. ధ్యానం చేయటమే అసలు ఈ మాటలు చెప్పటం ఎందుకంటే భగవద్గీత క్లారిటీ, ఎందుకంటే మనకి బుద్ధి కూడా పనిచేస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు అప్పుడప్పుడు సందేహాలు వస్తాయి కాబట్టి ఆ సందేహాలను నివారించుకోవడానికే ఈ మాటలన్నీ తప్ప మీరు మీరు ఆ మార్గంలో బాగా ప్రయాణం చేస్తున్నారు. ఇన్ని రోజులు పత్రిజీ అందించిన గైడెన్స్ సింపుల్ గైడెన్స్ అందులో. సో మధ్యలో వద్దన్న మనకు సందేహాలు అనేక వస్తాయి, కొంతమంది అటు ఇటు అయిపోతారు. కాబట్టి ఆ సందేహాలను పోగొట్టుకోవటానికి ఈ భగవద్గీత జ్ఞానం అంటే సంపూర్ణ శక్తికి మార్గం. సందేహం లేకుండా మనకు అర్థం చేసుకున్నప్పుడే దాని ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అగ్నస్య అశ్రద్ధదానస్య సంశయాత్మ వినశ్యతి. నీకు తెలియకపోయినా ఈ జ్ఞానం, తెలిసిన దాని మీద నిలబెట్టుకోవాలని శ్రద్ధ లేకపోయినా
ఒక అయినా కూడా ఎంతో కొంత సందేహం ఉందంటే నువ్వు పూర్తిగా నష్టపోతావు. నా అయంలోకి వస్తే నా పరహన సుఖం సంశయాత్మలహ. ఈ లోకంలో కానీ చనిపోయిన తర్వాత కానీ సందేహం ఉన్నవాడికి సుఖం ఉండదు, శాంతి ఉండదు అని చెబుతుంటే ఆ సందేహం లేకుండా తెలుసుకోవటానికే మనం ఈ భగవద్గీతని ఈ 4 మాటలు చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఇది ఉంటే అంత. తర్వాత మరి ఇంతకీ ప్రత్యక్ష దర్శనం అన్నాం కదా, అందరిలో మూలం 0 డిస్టెన్స్లో అన్నారు కదా సత్యం. సత్యం అంటే గుర్తుపెట్టుకోండి, పరబ్రహ్మ, బ్రహ్మ కాదు పరబ్రహ్మ. సత్యం అంటే పరబ్రహ్మ, లేకపోతే పరమాత్మ, లేకపోతే భగవంతుడు, భగవాన్ ఉవాచ. ఏ భగవంతుడైతే భగవద్గీత చెప్పాడో ఆ భగవాన్. అన్నీ ఒకటే, వేరు కాదు. ప్రత్యక్ష దర్శనం అంటే ఏంటో, మీరు తిరుపతి వెళ్తారు కదా ఎవరన్నా కొంతమంది, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, లేదు మీరు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా పరోక్షంగా చూస్తున్నారా? నీ ముఖం కాదు బుద్ధిలేనోడా, నా పక్కన ఉండి ఉన్న మీరు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా? సార్ ఇంత సీనియర్ అయ్యండి మీ దగ్గర నుంచి అన్నీ నేర్చుకుందా నేను వస్తే. అయితే ఆగండి సార్, ఇప్పుడు కొన్ని మాటలే వినటానికి కొంచెం కళ్ళు లేని వాళ్ళు కూడా రావచ్చు అప్పుడు, అవునా? వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు నన్ను చూడగలరా? మీరు చూడగలుగుతున్నారు, మీ కళ్ళ ద్వారా చూడగలుగుతున్నారా? కళ్ళు లేకపోయినా కూడా చూడగలుగుతారా? కళ్ళతో చూస్తున్నారంటే ఇండైరెక్ట్గా చూస్తున్నారా? కళ్ళ ద్వారా చూస్తున్నారు, కానీ కళ్ళు లేకుండా మీరు చూడగలరా? మీరు చెవులు పనిచేస్తున్నాయి కాబట్టి, డెఫ్ అండ్ డెమ్ కాదు కాబట్టి చెవుల ద్వారా నా మాటలు వినగలుగుతున్నారు, కళ్ళ ద్వారా చూడగలుగుతున్నారు. ప్రత్యక్షంగా మీకేం తెలియదు, అవునా? కరెక్టేనా? ఇంతెందుకు, మీ జీవితంలో ఏదైనా సరే, నీ ఎత్తంత, లావు ఎంత, బరువు ఎంత, మీ ఇంటి పేరేంటి, మీ ఇంట్లో సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నావు, నువ్వు ఏం చదువుకున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, మీ ఇల్లు ఎక్కడ అని చిన్న అడిగినా, అంతకుముందు మీరు ఈ పంచేంద్రియాలతో తెచ్చుకున్న సమాచారం లోపల పెట్టుకున్నారు కదా, దాని నుంచి తీసుకొని ఇస్తున్నారు. కానీ మీ బయట నుంచి పంచేంద్రియాలతో తీసుకోకుండా ఏ ఒక్కదాన్ని అన్నా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? అన్నీ ఏది దీని ద్వారా దాని ద్వారా తెచ్చిపెట్టుకున్నాయే కానీ, అవునా? గద్ద ఉంది, ఈగిల్ గద్ద. ఈ కన్ను గద్దకున్న చూపుతో పోలిస్తే ఈ కంటి చూపు ఎంత నథింగ్ కదా. అలానే కొన్ని కుక్క వాసన చూసిన దాంతో పోలిస్తే ఈ ముక్కు కెపాసిటీ ఎంత నథింగ్. అలానే ఈ పంచేంద్రియాలు కూడా, అవునా? జంతువులకున్న పంచేంద్రియాలతో పోలిస్తే మన పంచేంద్రియాలు చాలా తక్కువ కెపాసిటీ. దాంతో ఏది గ్రహించి లోపల పెట్టుకున్నారో అదే మీరు నాకు చెబుతున్నారు తప్ప, అసలు మీ ముఖం ఎప్పుడన్నా మీరు డైరెక్ట్గా ఒక్కళ్ళన్నా చూసుకున్నారా? ఇంతవరకు ప్రత్యక్షంగా ఎప్పుడన్నా మీ ముఖాన్ని మీరు చూసారా? అక్కడ అద్దం ఉంటే తప్ప చూడలేరు. ముందు మీ కళ్ళు ఉండాలా. మీ ముఖం మీరు చూడాలంటే మీ కళ్ళు ఉండాలా, అక్కడ ఒక అద్దం ఉండాలా, అక్కడ లైట్ ఉండాలా, అవునా? లైట్ ఉన్న తర్వాత ఇన్ని ఉన్నా అద్దం ముందు కూర్చుంటే, ఎవరన్నా అద్దం ముందు పెడితే నీ మనసు వేరే చోట ఉంటే మీ ముఖం మీకు కనపడుద్దా? మీరు అద్దంలో చూసుకుంటున్నారనుకోండి, అద్దం చూసుకున్నప్పుడు మీ ఆవిడొచ్చి ఏంది ఆడాళ్ళలాగా ఎప్పుడు ముఖం అద్దం చూసుకోవటమైనా అన్నారనుకోండి, మనసు డిస్టర్బ్ అవుద్ది, అవునా? డిస్టర్బ్డ్ మైండ్తో మీ ముఖాన్ని ఎట్ట గుర్తుపెట్టుకున్నారో అదే గుర్తుంటుంది తప్ప ఒరిజినల్ ముఖాన్ని ఎప్పుడన్నా చూసారా? అక్కడున్న లైట్ మారితే, కలర్ మారితే మారుతుంది, అవునా? అద్దం సరిగా లేకపోతే కొంత మారుతుంది. నీ కన్ను అందరి కళ్ళు చెత్తవారం అయితే కొంత మారుతుంది, అవునా? మరి ఈ పంచేంద్రియాల మీద ఆధారపడి ఏదైతే చూశారో ఏ ఒక్కటి కూడా దాని ద్వారా తెచ్చుకుని ఏ ఒక్కటి కూడా పర్ఫెక్ట్ కాదు. మరి ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారా పరోక్షంగా చూస్తున్నారా? పరోక్షంగా, అవునా? సో కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా, వాసన లేకపోయినా, ఏది లేకపోయినా దేన్ని మీరు తెలుసుకోగలుగుతారో దాన్నే ప్రత్యక్షంగా మీరు తెలుసుకుంటున్నట్టు. 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో 3వ పాదంలో ప్రత్యక్షావగమం అంటే భగవంతుడు చెప్తున్న మాట. భగవంతుడు అంటే సత్యమే మాట్లాడుతుంది, నేను అనేది మాట్లాడుతుంది, కృష్ణుడు మాట్లాడటల్లా.
ఏం చెబుతున్నాడు? నీకు నేను ప్రత్యక్షమైన అనుభూతిలోనే ఉన్నాను 24 గంటలు. నువ్వు ధర్మ్యం అన్నాడు. ధర్మ్యం అంటే 24 గంటలు 360లో జీవితం మొత్తం నీతో పాటు ఉంచుకోగలిగినది, ధరించగలిగినది, భరించగలిగినది. ఇప్పుడు ఈ షర్టు ప్యాంట్ ఉంది, ఎంతసేపు ధరిస్తారు? ఒకవేళ మీరు జుడ్డుగా ఉండి స్నానం చేయకుండా అట్టా పెడితే కొన్ని రోజులు అదే ఊడిపోద్ది కిందకి, అవునా? అసలు ఇంతెందుకు? మీరు పంచేంద్రియాలతో తెచ్చిపెట్టుకున్న ఏ ఒక్క విషయమైనా, ఆఖరికి మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా, మీ మనవాళ్ళైనా, మీ షర్ట్ అయినా, మీ ప్యాంట్ అయినా, ఏ ఒక్క విషయం ఎప్పుడన్నా 24 గంటలు మీతో ఉంటుందా? ఏ ఒక్కటి అది తెచ్చుకున్నదే వచ్చిపోయేదే కానీ ఏ ఒక్కటి కూడా ఉండేది కాదు. ఏ ఒక్కటి కూడా ఉండేది కాదు. అంటే ఏ ఒక్కటి సత్యం కాదు. ఏ ఒక్కటి సత్యం కాదు. మరి మనం దేన్ని గుర్తించాలి? మార్పు లేని, నాశనం లేని సత్యాన్ని. మార్పు లేని, నాశనం లేని సత్యాన్ని అంటే పరమాత్మని, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? పంచేంద్రియాలకు తెలియబడను, కానీ నీ బుద్ధి, వివేకమైన బుద్ధి నీకు ఉంటే నేను ప్రత్యక్షంగా 0 డిస్టెన్స్లో తెలియబడుతున్నాను అన్నాడు. మరి ఇప్పుడు చూద్దామా వద్దా? సగం మంది, చాలామంది ఇంతకుముందు విన్నారు కాబట్టి తెలుసు. అయినా ఇది ఎన్నిసార్లు విన్నా మంచిదే. ఎందుకంటే బయట విషయాల్లో ఇరుక్కుపోయి లోపల విషయాన్ని మర్చిపోతున్నాం. ఏది 24 గంటలు ఉన్నదో దాన్ని మర్చిపోతున్నాం. అయితే ఇన్ని బాగానే ఉన్నాయి, ఇన్ని బాగున్నాయి. ఇన్ని అడిగితే ఏది అడిగినా సరే అంతకుముందు తెచ్చుకున్నది చెప్పారు కదా. ఇప్పుడు నేను ఎందుకో కాసేపు కళ్ళు మూసుకున్నా ఒక 5 నిమిషాలు. ఇంతలో నా స్పీచ్ బోరు కొట్టి కొంతమంది ఉన్నారో లేదో అని డౌట్ వచ్చి ఈ సార్ని అడిగా, కళ్ళు మూసుకొని అడిగా, సార్ ఉన్నారా అంటే ఆయన ఏమన్నారు? ఉన్నాను అన్నారు. ఏమన్నారు? ఉన్నాను అన్నారు. సో మీరు ఏది అంతకుముందు అడిగినా కళ్ళతో చూసింది, చెవులతో విన్నది అన్నీ తెచ్చిపెట్టుకొని చెప్పారు కదా. ఉన్నాను అని ఆయన చెప్పినప్పుడు కళ్ళతో చూసిన దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పారా? చెవులతో విన్నదాన్ని గుర్తుపెట్టుకొని చెప్పారా? వాసన చూసి గుర్తుపెట్టుకొని చెప్పారా? రుచి చూసి గుర్తుపెట్టుకొని చెప్పారా? ఉన్నాను అని పంచేంద్రియాలు ఉంటేనే తెలుస్తుందా? ఇది లేకపోయినా కూడా తెలుస్తుందా? ఉన్నాననేది ఎప్పుడు తెలుస్తుందా? తెలియట్లేదా? ఎప్పుడు? నా కళ్ళు లేవు కాబట్టి నేను ఉన్నానని తెలియట్లేదు, నా చెవులు లేవు కాబట్టి నేను ఉన్నానని తెలియట్లేదు అని ఎవరన్నా అంటారా? సో ఉన్నాను అనేది తెలుసుకోవటానికి అది పంచేంద్రియాలతో తెచ్చుకున్న సమాచారం అవసరం లేదు. ఉన్నాను అనేది ఉన్నది, అది ప్రత్యక్షంగా ఈ పంచేంద్రియాలు అవసరం లేకుండానే తెలియబడుతున్నది. పంచేంద్రియాలు అవసరం లేకుండానే ఉన్నాను అని తెలియబడుతున్నది. కానీ ఈ కళ్ళతో ఈ నేనును చూడగలమా? ఈ చెవులతో అన్ని సౌండ్లు వినపడతాయి మనకి. ఈ చెవులు ఈ నేనుని, లేకపోతే ఈ స్పర్శ దీన్ని పట్టుకొని ఇది ఉందని చెప్పగలదు, ఇక్కడ టచ్ చేసి చెప్పగలదు. కానీ నేను టచ్ చేసి స్పర్శ చెప్పగలదా? పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా, పంచేంద్రియాలకు ఆధారంగా చూస్తున్నాను అంటే ఉన్నాను అనేది లేకుండా చూడటం అనేది లేదు. వింటున్నానంటే ఉన్నానని లేకుండా వింటున్నానని లేదు, అవునా? కూర్చున్నానంటే ఉన్నానని లేకుండా కూర్చోవడం, నుంచోవడం అని కూడా ఉండదు. సో పంచేంద్రియాలకు అవ్యక్తంగా, పంచేంద్రియాలకు ఆధారంగా ఉన్నాను అని ఏదైతే తెలుస్తుందో ఆ ఉన్నానని తెచ్చుకున్నదా ఉన్నదా? ఉన్నది. అది ఎప్పుడన్నా మార్పు చెందిందా? అప్పుడు ఏదన్నా మార్పు చెందిందా ఉన్నాననేది? పాప ఇట్రా రా. ఓకే, ధైర్యంగా రావాలా? ఓకే. అయితే చూడండి, భగవద్గీతలో పైపైన చూసిన వాళ్ళు నార్మల్గా నిజంగా భగవద్గీత అర్థం చేసుకోవాలనుకుంటే ఎవరు భగవద్గీత పుస్తకం చదవకండి. యాజ్ ఇట్ ఈజ్ చదివితే అర్థం కాదు, కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు 4వ అధ్యాయం జ్ఞానయోగం, 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం, అవునా? విజ్ఞాన యోగం, అవునా? ఈ రెండిట్లో ఫలాంటి జ్ఞానము అని తెలియజేసే విధంగా పైపైన ఇండైరెక్ట్గా ఉండొచ్చు. అసలు డైరెక్ట్ ఉంటేనే మనకు అర్థం కాదు. ఇండైరెక్ట్ ఉంటే ఏమర్థం అవుతుంది? జ్ఞానయోగంలో కానీ, లేకపోతే విజ్ఞాన యోగం 4వ అధ్యాయం 7వ అధ్యాయంలో కానీ ఎక్కడన్నా ఇది జ్ఞానము అని తెలియజేసేది ఎక్కడన్నా స్పష్టంగా ఉందా? రా, ఇక్కడే ఉండు ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం ఇటు కూర్చో, నేను మళ్ళీ పిలుస్తా, ఓకేనా? ఒక్క నిమిషంలోనే పిలుస్తా, కూర్చో, దాని మీద కూర్చో. అయితే నిజంగా చెప్పండి, కర్మయోగంలో జ్ఞానం గురించి ఉంటుందా, కర్మ గురించి ఉంటుందా? యోగం అంటే కర్మయోగం గురించే ఉండాలి కదా, అవునా? కానీ కర్మయోగంలోనే మనం పట్టుకొని చూస్తే ఎంత జ్ఞానం స్పష్టంగా తెలిసిపోద్ది. చూద్దామా మరి? చూద్దామా? రెడీయేనా? కర్మయోగంలో 43 శ్లోకాలు ఉంటే 42వ శ్లోకంలో ఏముంది? 42వ శ్లోకంలో ఏముంది? అమ్మ పాప ఇట్రా. ఈ అమ్మాయికి నేను అడుగుతుంటే సమాధానం చెప్పుద్ది, కానీ ముందు మీరు చెప్పండి, తర్వాత ఈ పాప చెప్పుద్ది. ఇప్పుడు ఆ శ్లోకం చెప్తున్నాను, ఒక్కొక్క పాదం అర్థం చెబుతాను, కరెక్టో కాదో మీరు చెప్పండి. ఎందుకంటే మీలో భగవంతుడు ఉన్నాడు, మీకు తెలియంది ఆ పుస్తకంలో ఏం లేదు, నేను పట్టింది అంతే. ఇంద్రియాణి పరాణ్యాహు, శరీరము కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడెను. ఎందుకంటే కళ్ళు లేకుండా చెవులు లేకుండా ఉంటే ఈ శరీరం దేనికన్నా పనికొస్తుందా? ఏమన్నా పని చేస్తుందా? చేయదు, అవునా? ఇంద్రియాణి పరాణ్యాహు, శరీరం కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడెను. కరెక్టేనా? అందరు కరెక్టేనా? సో మనకు తెలిసిందే ఉందా, వేరేది ఉందా? 3వ అధ్యాయం కర్మయోగంలో 42వ శ్లోకం తర్వాత, ఇంద్రియేభ్య పరం మనః. నీ మనసు ఇక్కడ లేదనుకో, నేను చెప్పే మాట నీకు వినపడుద్దా? వినపడదు. అంటే చెవులకి వినపడుతుంది, నన్ను చూస్తూనే ఉంటుంది మైకుని, కానీ మనసు ఇక్కడ లేకపోతే కళ్ళు నన్ను చూసి కూడా నేను కనపడను, చెవులు నా మాట విని కూడా చెవులు ఆమెకే మాట అర్థం కాదు. కరెక్టేనా? మనసు ఇక్కడ లేకపోతే. కరెక్టేనా? సో ఇంద్రియాల కన్నా మనసు గొప్పది. సో మనసస్తు పరాబుద్ధి, ఈ మనసు కన్నా కూడా గొప్పది బుద్ధి. నేను ఇక్కడ పిలిచినప్పుడు పాపని అమ్మో ఏమవుతుందో అని, లేకపోతే పెద్దవాళ్ళు కదా పిలిచారు కదా వెళ్ళాలా వద్దా అని 2 రకాల ఆలోచనలు వస్తుంటే చివరికి ఇక్కడికి వెళ్ళాల్సిందే అని నిర్ణయించింది ఎవరు? బుద్ధి. సో బుద్ధి ప్రకారం మనసు అమ్మాయిని పనిచేసి మనసు శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. కరెక్టేనా? సో మనసస్తు పరా బుద్ధి, మనసు కన్నా బుద్ధి గొప్పదా మనసు గొప్పదా? బుద్ధి గొప్పదా మనసు గొప్పదా? మనసు. సరే ఈ బుద్ధి, నీకు బుద్ధి ఉందా? సరే ఉంటే ఉంది, అది మారుతుందా మారట్లేదా? ఈ ప్రశ్న మీకు. మారుతుందా మారట్లేదా? మారుతుందా? ఇదిగో మారుతుందని చెబుతుంది. మరి బుద్ధి లేక పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని అనుకోకుండా ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. కరెక్టేనా? బుద్ధి లేక పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకోకుండా ఉన్నవాళ్ళు అంటే మారే బుద్ధి లేని బుద్ధి, బుద్ధి ఉన్న బుద్ధి, తెలివి ఉన్న బుద్ధి, తెలివి లేని బుద్ధి, అవునా? సో ఈ బుద్ధి మరి మనసు కన్నా గొప్పదని చెబుతున్నారు. మరి ఈ బుద్ధి కన్నా గొప్ప ఏమన్నా ఉందా శరీరంలో? ఇప్పుడు ఈ శ్లోకంలో వర్ణన శరీరం లోపలికి వెళ్తున్నట్టుందా, బయటికి వెళ్తున్నట్టుందా? లోపలికి. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి లోపలికి వెళ్తుంది కానీ బయటికి వెళ్ళటల్లా. ఇప్పుడేమంటాడు? ఈ మారే బుద్ధికి అన్నా గొప్పది ఏంటంటే యో బుద్ధే పరతస్తు సహా, ఈ బుద్ధి కన్నా అతడు ఎవరు? నీలో ఉన్న అతడు, బయట కాదు కదా, లోపల గురించి వర్ణన ఇది, బయటికి వెళ్ళే వర్ణన కాదు. యో బుద్ధే పరతస్సు సహా, ఈ మారే బుద్ధి కన్నా ఆ మారే బుద్ధికి కూడా ఆధారంగా ఉన్న అతను ఇంకా శ్రేష్ఠుడు. అతను అంటే ఇప్పుడు అతను అంటే ఎవరు? మరి ఇంకో మాట అడుగుతాను. చిన్నప్పుడు 1వ తరగతిలో నీ ఫోటో ఉందనుకో, 1వ తరగతిలో నీ ఫోటో ఉందనుకో, ఇప్పటికి నీ ఎత్తు మారిందా మారలేదా? బరువు మారిందా మారలేదా? మరి డ్రెస్సులు మారినాయా మారలేదా? మరి మీ ఫ్రెండ్స్ మారారా మారలేదా? మారారు కదా. మరి నీకు సమాచారం, లోపల సమాచారం, ఇన్ఫర్మేషన్ మారిందా మారలేదా? పెరిగిందా పెరగలేదా? అందులో సగం మర్చిపోయావా లేదా? కొంచెం అవునా? మారుతుంది కదా. ఇన్ని మారుతున్నాయి కదా. మరి ఇప్పుడు కూడా ఈ శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్నో కణాలు పుడుతున్నాయి, శరీరం కూడా మారుతుంది. మరి నిజంగా చెప్పు, మరి ఇక్కడ నుంచున్నప్పుడు తర్వాత ఏమడుగుతారు ఏమో అని నీ మనసు రకరకాల అటు ఇటు అవుతుందా, ఒకే రకంగా ఉందా? అటు ఇటు అవుతుంది కదా, మనసు మారుతుంది కదా. సో మనసు మారుతుంది అంటే శరీరం మారుతుంది, ఎత్తు మారుతుంది, లావు మారుతుంది, బరువు మారుతుంది, డ్రెస్ మారుతుంది, ఇష్టాలు మారుతుంది, ఫ్రెండ్స్ మారుతున్నారు, శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, మారుతున్నాయి. మరి మనసు మారుతుంది, బుద్ధి
మారుతుంది. మరి ఇన్ని మారినా చిన్నప్పుడు ఆ ఫోటో నీ దగ్గర ఉంది కదా, 1వ తరగతి, ఆ ఫోటో చూపిస్తాను. ఆ నేను వేరు ఈ నేను వేరు అంటావా? ఆ నేనే ఈ నేను అంటావా? ఆ నేనే ఈ నేను అంటావా? ఆ నేను వేరు. చిన్నప్పుడు ఫోటో ఉంది కదా, ఎత్తు మారింది, రావు మారింది, బరువు మారింది, డ్రెస్ మారింది, నేననేది మారిందా? నేననేది మారిందా? మారలేదండి. చూడండి, ఇది అక్కడ చెప్పింది. ఏ నేను అయితే మార్పు లేకుండా ఉందో, కూర్చో, ఇక్కడ కూర్చో. చూడండి, కర్మయోగంలో 42వ శ్లోకంలో శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మారే మనసు కన్నా బుద్ధి గొప్పది, మారే బుద్ధి కన్నా మార్పు లేని నేను అనేది అతను అనే మాట వాడారు అక్కడ. అతను అంటే ఎవరు? నా మనసు, నా బుద్ధి, నా శరీరం నాది అని చెప్పడానికి నేననేది లోపలే ఉంది కదా. లోపల ఉందా బయట ఉందా? నేననేది లోపల ఉంది కదా. ఆ నేను ఎప్పుడన్నా మారిందా? మరి నేను సత్యమా కాదా? నేను సత్యమా? నా మనసు, నా బుద్ధి, నా శరీరము ఇవన్నీ సత్యాలా? నావి అనేది ఏది సత్యం కాదు. నేను అనేది ఒకటే సత్యము. మరి నేను అనేది ఒకటే సత్యమైతే ఇప్పుడు ఈ నేను అనేది, ఇప్పుడు స్వామీజీ ఉన్నారు, గురువుగారు. 10 minutes. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది స్వామీజీ శరీరానికి నా శరీరానికి మారుతనే తేడా ఉంది. స్వామీజీ డ్రెస్సు నా డ్రెస్సు మారుచుకుంటాం, మారుతుంది. ఆయన మనసు మారుతుంది, నా మనసు మారుతుంది, తేడా ఉంది. ఆయన బుద్ధి మారుతుంది, నా బుద్ధి మారుతుంది, తేడా ఉంది. అంటే మారే శరీరాల్లో తేడా ఉంది, మారే మనసులో తేడా ఉంది, మారే బుద్ధిలో తేడా ఉంది, మారే డ్రెస్సులో తేడా ఉంది, అన్నింటిలో తేడా ఉంది. కానీ ఏ నేనైతే ఈ మారే అన్నిటికీ ఆధారంగా ఏ నేను అనే మార్పు లేని సత్యంగా ఉందో, ఆ నేను స్వామీజీలో కూడా నేను అనే సత్యం ఉందిగా. అక్కడున్న సత్యానికి నేనుకి ఇక్కడున్న నేనుకి ఏమైనా తేడా ఉందా? ఇది అందరిలో సమానంగా ఉందా, ఎక్కువ తక్కువ ఉందా? సమానంగా ఉందా, ఎక్కువ తక్కువ ఉందా? అందరిలోనూ సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉన్నది, సత్యమై ఉన్నది. మరి నేను అనేది సత్యము అన్నాడు కదా. మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనమయ్యే శరీరంలో నాశనం కాకుండా, అందరిలో సమానంగా నేను ఉన్నానని శ్లోకాలు చెబుతున్నాయి కదా. అవునా? ఇప్పుడు నేను అనేది భగవంతుడు అవునా కాదా చెప్పండి. నేను అనేది భగవంతుడు, నేననేది సత్యము, నేననేది పరమాత్మ, నేననేది పరబ్రహ్మ. కరెక్టేనా? సో ఇప్పుడు భగవద్గీత ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. అర్థమైందా? అయితే ఇంకొక చివరి పాయింట్ ఒకటి చెప్పి ఆగుతాను. అన్నీ బాగున్నాయి సార్, మిమ్మల్ని నేను బాగా చూస్తున్నాను, మిమ్మల్ని కూడా చూస్తున్నాను. మీ కళ్ళు నాకు కనపడుతున్నాయి, మీ ముక్కు కనపడుతుంది, చెవులు కనపడుతున్నాయి. అవి ఎక్కడున్నాయో నాకు కనపడుతున్నాయి, మీకు కూడా అద్దంలో చూసుకుంటే కనపడతాయి, లేకపోతే కనపడవు. అవునా? కానీ కళ్ళు ఎంత సైజు ఉన్నాయి, చెవు ఎంత సైజు ఉంది, అవునా? అటు లొకేషను తెలుసు, సైజులు తెలుసు. కరెక్టే మనందరికీ, అందరికీ. మరి వీటన్నిటికన్నా ముందు మీసాలు ఉన్నాయి. అవునా? నేను మీసాలు అన్నదాకా మీకు మీసాలు గుర్తొచ్చినాయా? అసలు మీలో చాలామందికి కాళ్ళకి 10 ఏళ్ళు ఉన్న సంగతి ఈ మాట నేను అన్నదప్పుడు తప్ప గుర్తు కూడా రాదు. మోకాళ్ళు నొప్పి వస్తే తప్ప మోకాళ్ళు గుర్తుండదు. కరెక్టేనా? ఏది కూడా 24 గంటలు మన మనసులో ఉంటల్లా, అన్నీ వచ్చిపోయాయే, ఏది ఉంటల్లా. కానీ నేను అనేది ఎప్పుడు తెలుస్తూనే ఉంది. అవునా కదా? నేను అనేది గుర్తులేని చూస్తూ ఉన్నాను, నడుస్తూ ఉన్నాను. సో చూస్తున్నా నేను అనేది మూలం, నడుస్తున్నా నేను అనేది ఉన్నాను అనేది మూలం అందరికీ మూలం, అది సత్యం. మరి ఈ నేను అని అంటున్నారు కదా, ఈ నేను యొక్క మీ శరీరంలో ఎక్కడుంది? ఈ నేను అనేది మీ శరీరంలో ఎక్కడుంది? మీరు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిన తర్వాత మీ వాళ్ళు ఎవరు అని అడిగితే మీ వాళ్ళే లోపల ఆత్మని అని ఎప్పుడన్నా అన్నారా? అసలు అది కాదు, ఎవరైనా ఏదన్నా ప్రమాదం వస్తే, అవునా, నార్మల్ వాళ్ళ సంగతి, మన జ్ఞానంలో సగం నాలెడ్జ్ పెరిగింది బాగా. ఎవరైనా ఏదైనా ప్రమాదం వస్తే నేను ఎట్టకట్ట బతకాలి అనుకుంటాడా, నా ఆత్మ ఉంటే చాలు అనుకుంటాడా? నేను ఎట్టకొట్ట బతకాలనుకుంటాడా, నా ఆత్మ ఉంటే చాలు అనుకుంటాడా?
నేను అనుకుంటాడు కానీ ఆత్మవిశ్వాసం గురించే మాట్లాడతారా? సో ఏ నేను ఏమవుతానని భయపడుతున్నాడో, ఏమవుతానో అంటే భయాన్ని అనిపిస్తున్నాడు, ఏమవుతానంటే భయాన్ని అనిపిస్తున్నాడు. కానీ ఇండైరెక్ట్గా పిచ్చివాడు ఏం చేస్తున్నాడు? ఈ శరీరం పోతే నేను పోతానని, శరీరం ఇది ఉద్యోగం రాతే, డబ్బులు లేకపోతే, ఇది లేకపోతే, అది లేకపోతే ఎట్ట బతుకుతాను, ఏమవుతానో అంటే డబ్బులు లేకపోతే బతకలేం, ఇల్లు లేకపోతే బతకలేం, సొంత వాళ్ళు లేకపోతే బతకలేం. అంటే బతకలేందేంటి? శరీరం. ఏ శరీరాన్ని అయితే ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందితో సహా సకల దేవతలు కలిసినా కూడా కాపాడలేరు, ఆ శరీరాన్ని పట్టుకొని ఏమవుతానంటే అది చచ్చుందనేది ఆన్సరు. చచ్చుందని, నేను చస్తాననేది నువ్వు భరించలేవు కదా, నేను చస్తానని నువ్వు భరించలేవు కదా. మరి నేను 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 చావటం అనేది ఎవరికి ఇష్టం లేదు కదా, చావు అనేది ఎవరికి ఇష్టం లేదు కదా. మరి నేను అనేది ఎప్పుడన్నా మార్పు చెందిందా? మార్పు చెందనిది నాశనం అవుతుందా? మార్పు చెందనిది నాశనం అవుద్దా? ఎందుకు జోకులుగా చెప్పుకోవాలంటే 2 ఎంటుకల కింద ఊడిపడితే తలదూకునేటప్పుడు ఇట్టెందుకైందని బాధపడతారు స్త్రీలు, 4 ఎంటుకలు పోతాయేమని భయపడతారు చిన్నదానికి. పిల్లలు చదువుకుంటే మార్కులు 2 మార్కులు తక్కువ వస్తే తక్కువని బాధపడతారు, నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమవుతుందని భయపడతారు చిన్న చిన్న విషయాలకి. అవునా? వర్షం పడుతుంటే తడుస్తానేమని భయపడతారు చిన్న చిన్న విషయాలకి. అవునా? ఇంత చిన్నదానికి బాధపడి భయపడుతున్నాం. బాధ పేరుతో, భయం పేరుతో శక్తిని బాగొట్టుకుంటున్నాం మనం, భయం పేరుతో నరకాన్ని అనుభవిస్తున్నాం మనం, భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తున్నాం మనం అనేక సార్లు. మరి నీ 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యి లారీ కింద పడి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఏ రకంగా దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం లేదు, 2 కాళ్ళు తీసేయాల్సిందంటే నా కాళ్ళు ముఖ్యం అంటాడా? నేను ముఖ్యం కాబట్టి కాళ్ళు తీసేయినా నన్ను కాపాడని అంటాడా? అలానే కన్ను డ్యామేజ్ అయిపోయి, పూర్తిగా కన్ను డ్యామేజ్ అయ్యి కన్ను దిగిపోతే నీ బ్రెయిన్ పాడైపోయి నువ్వు చచ్చిపోతావంటే నా కన్ను ముఖ్యం అంటాడా? నేను ముఖ్యం అంటాడా? ఏ క్లాస్ డ్రెస్ వేసుకొచ్చి మంచి ఫంక్షన్కి వస్తే డ్రెస్ తగలబడుతుంటే నా డ్రెస్ ముఖ్యమని అట్టు పెట్టుకుంటామా, నేను ముఖ్యమని తీసి పడేస్తామా? అవునా? నా దగ్గర సార్ అన్నారు కానీ అంత కాకపోతే కొన్ని డబ్బులు బాగానే ఉన్నాయి, మా వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం లేదని వాళ్ళందరూ కలిసి లేపేద్దామని డిసైడ్ చేసుకున్నారు ఈ మధ్య. కరెక్ట్గా 5 నిమిషాల ముందు తెలిసింది, వాళ్ళు ప్లాన్ అంతా వేసుకున్నారు. ఇక ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్లో చెప్తే ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళటానికి కుదరదు కదా నాకు. ఇప్పుడు నేను ముఖ్యమని ఆస్తి అంతా వదిలిపెట్టి పారిపోతానా, నా ఆస్తి ముఖ్యమని ఉండిపోతానా? నా చెయ్యి ఏదైనా మిషన్లో లాగేస్తుంటే నా తల కూడా ఇదైపోయేటట్టుంటే ఇంతలో ఎవరో వచ్చి పెద్ద కత్తి తీసుకొని నరుకుతుంటే నా చెయ్యి ముఖ్యం అంటానా, నేను ముఖ్యం అంటానా? సో నా చెయ్యి అయినా నా కోసమే, నా కాలైనా నా కోసం, నా కన్నైనా నా కోసమే. మరి నేను ఉండాలనుకుంటున్నామా, నా చెయ్యి ఉండాలి, నా కాలు ఉండాలనుకుంటున్నారు ఎవరన్నా చెప్పండి? సో నేను ఉండాలనుకుంటున్నాడు కానీ నాది ఉండాలనుకుంటున్నా. నాది అని అన్నీ నా కోసమే. నేను అనేది లేకపోతే ఇంకా ఏది అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, దెయ్యం అవసరం లేదు, ఈ సృష్టిలో ఏది అవసరం లేదు. నేను మరి ముఖ్యమా నీకు? నేను ఎప్పుడన్నా మారిందా? మార్పు లేనిది నాశనం అవుద్దా? అలాంటప్పుడు నేనేమవుతానని ఆలోచనే బుద్ధి లేని ఆలోచన కదా. నేననేది మార్పు లేనిది, నాశనం లేనిది, నేననేది క్షరము కానిది అంటే అక్షరము, నేను అనేది అక్షరము, అక్షరం బ్రహ్మపరమం. 8వ అధ్యాయం 3వ శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకి పరబ్రహ్మే అక్షరం, బ్రహ్మ కాదు, అక్షరం బ్రహ్మపరమం అన్నాడు. సో నేను అనేది పరబ్రహ్మ, నాశనం కానిది. మరి ఎక్కడుందంటే అందరిలో సమానంగా ఉన్నప్పుడు మీలో ఉన్న నేను కూడా ఒక చోట లేదు. మీ మనసు, ఇందాక చెప్పా కదా అమ్మాయి మనసు వేరే చోట ఉంటే, ఇప్పుడు ఎవరి కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారని మీరు అనుకున్నారనుకోండి, మీ మనసు సీరియస్ అక్కడికి వెళ్తే మీ కళ్ళు నన్ను చూసినా చూడలేవు, చెవులు విన్నా లేవు. అప్పుడు మీలో మనసు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడు మీలో ఉన్న నేను ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది, అక్కడ తెలుస్తుందా? అక్కడే తెలుస్తుంది. ఎప్పుడో క్రికెట్ ఆట టీవీలో చూసినా సరే ఇప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, ఆ బాల్ అట్ట వెళ్ళటం. అప్పుడు మీ మనసు ఆ క్రికెట్ బాల్ దగ్గర ఉంటే మీరు ఎక్కడుంటారు? ఆ కెమెరా ఎక్కడ పెట్టి షూట్ చేశారో అక్కడ మీలో ఉన్న మనసు ఉంటుంది, అక్కడ దాని వెనకే నేను ఉంటుంది. అంటే మనసు ఎక్కడికైనా వెళ్ళగలదు, కానీ నేను లేని చోటకి వెళ్ళలేదు, నేను లేని చోటకి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు మనం ఎవ్వరు లేకపోతే ఏం కనపడదు. చిన్న లైట్ వేస్తే ఆ చిన్న లైట్ ఉన్న చోటే భూమి కనపడుద్ది.
అక్కడేస్తే అక్కడ కనపడుద్ది, ఇక్కడేస్తే ఇక్కడ కనపడుద్ది. భూమి అంతవరకే ఉన్నట్ట. ఈ పరిమితి అంతా పంచేంద్రియాలతో ఇరుక్కుపోయిన మనసులో పరిమితే. మనసుకు పరిమితి ఉంది, నేనుకు పరిమితి లేదు. మనసు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంది. సో నేను అనేదానికి పరిమితి లేదు. పరిమితి లేనప్పుడు స్వామీజీలో ఉన్న నేనికి, గురువుగారి లోపల ఉన్న నేనికి పరిమితి లేదు, ఇక్కడ నేనుకు పరిమితి లేదు. పరిమితి లేని అంటే అనంతం. ఇన్ని అనంతాలు ఉంటాయా? ఒక అనంతం ఉంటుందా? చిన్న బల్బులో అదే కరెంటు, పెద్ద బల్బులో అదే కరెంటు, తిరిగే ఫ్యాన్లో అదే కరెంటు. ఏ లక్షణాలు లేని, ఏ పరిమితి లేని కరెంటు. అవునా? ఏ పరిమితి లేని, ఏ లక్షణాలు, తిరిగే లక్షణం లేదు, వెలిగే లక్షణం లేదు. కరెంటు లాంటిది నేను అనే పరమ సత్యం. సో అన్ని ధ్యానాలు కూడా మనసును పక్కన పెడితే పరమానందాన్ని అనుభవిస్తాం. అన్ని బాధలు, భయాలు, పరిమితులు నేను ఇంత అనేది మనసు కల్పించిందే. మనహాని నమః చేసుకోవడానికే అన్ని ధ్యానాలు కూడా. మనహాని నమః. మనః అంటే నేను ఇంత ఎత్తు, ఇంత లావు, ఇంత ఏమవుతాను, ఇదేవుతాను లేని మార్పుని, నేను అనే దానికి లేని మార్పుని. ఈ శరీరం మారితే నేను మారుతున్నానని, శరీరం తక్కువ అయితే నేను తక్కువ అవుతానని. అవునా? ఇంకొక మాట చెప్పి ఆపేస్తున్నా. ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని, సహించలేని పరమ అసత్యం నేను తక్కువ అనేది. నేను తక్కువ అనేది ఏ ఒక్క మనసు కూడా భరించలేదు, సహించలేదు. ఎందుకంటే నేను అనేది సత్యం కాబట్టి. అలానే ఇంకొక భరించలేని, సహించలేని అసత్యం ఏంటంటే నేను చస్తాను అనేది. నేను చస్తాను అనేది కూడా పరమ అసత్యం. నేను చస్తాను అనేది పరమసత్యం. ఏ నేను నువ్వు రిఫర్ చేస్తున్నావో ఆ నేనికి. బుడగ పుట్టింది, పెరిగింది, పోయిందంటే అర్థం ఉంది. కానీ ఆ బుడగలో నీరు పుట్టింది, చచ్చుద్ది అంటే ఎంత సత్యమో. బుడగలో నీరు, బుడగలు అనేకం, కానీ అన్ని బుడగలు ఒకే నీటితో ఏర్పడ్డాయి. సో బుడగ పుట్టినప్పుడు నీరు పుట్టలేదు, బుడగ పెరిగినప్పుడు నీరు పెరగలేదు, బుడగ చచ్చిపోయినప్పుడు నీరు చావలేదు. అనేక బుడగలు ఉన్నా నీరు మాత్రం ఒకటే. నేను అనేది అందరిలో ఎక్కడిగా ఉంది. ముందు కనీసం నేను అనేది మార్పు లేని సత్యం. నేను అనే దాన్ని నాశనం లేదు. నేను అక్షరం అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటికి గుర్తు చేసుకున్న అభ్యాసమే అక్షరాభ్యాసం. ఇదే మనం అందరు టీచర్స్ పిల్లలు కనుక చెబితే నిజంగా శక్తివంత భయాలు, బాధలు ఎంత తక్కువ అయితే వాళ్ళే తృప్తిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండి ఎదుటివాడి బాధను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు సహజమైన ప్రేమ ప్రవహిస్తుంది, బాధ్యత పెరుగుతుంది. నేను సత్యమనేదాన్ని ఎంతగా గుర్తిస్తే అంతగా ఉత్తమమైన జీవితం. బాగా గుర్తిస్తే దైవత్వం, మీడియంగా గుర్తిస్తే మానవత్వం, అసలు గుర్తించలేకపోతే రాక్షసత్వం, అసలు పూర్తిగా అందులోనే ఇరుక్కుపోతే అసలు శరీరం కూడా అవసరం లేని పరబ్రహ్మతత్వం, దేవతలను కూడా మించిన పరబ్రహ్మతత్వం. మనసులో అనేక భావాలే దేవతలు. కొత్తగా మనం కనిపెట్టేటప్పుడు బ్రహ్మ, ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు మన మనసే విష్ణువు. పనికి దాన్ని గుర్తించి తొలగించేటప్పుడే మన మనసు ఇది. దేవతలందరూ ఈ నేను అనే సృష్టి మొత్తం వ్యాపించే నేను అనే దాని మీద చూడండి ఎంత దగ్గరగా ఉండి ఎంత దూరం చేసుకున్నామో. అవునా? సో ఏది వెతుకుతున్నామో అదే నీవై ఉన్నావు. తత్ సత్ ఆ శాశ్వతమైనది త్వమసి. తత్ సత్ ఆ ఇది భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివరిలో ఓం తత్ సత్ అని అంటారు. తత్ అది అని వెతుకుతున్నావే, అది ఏం కాదు రప్పించాడో సత్ శాశ్వతమైన దాన్ని వెతుకుతున్నావు. నేను శాశ్వతంగా ఉండాలి, అది నువ్వే అని. సో తత్ సత్ త్వమసి, తత్వమసి అనే దానికి ఇది. సో టైము కరెక్ట్గా సరిపోయింది కాబట్టి పర్లేదు. థ్యాంక్ యూ.